సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం గురించి మనం తెలుసుకుందాము. ఇక్కడ కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, కొండ కింద ప్రసన్నాంజనేయ స్వామి ఇద్దరు కొలువై ఉన్నారండి. అందువల్ల ఈ ఆలయానికి ఉభయ దేవత పుణ్యక్షేత్రం అనే పేరు వచ్చిందండి. ఆలయంలోని గరుడ స్తంభం పైన ఉన్న శాసనం ప్రకారం ఈ ఆలయం 14వ శతాబ్దంలో విజయనగర రాజు అయిన దేవరాయలు నిర్మించినట్లు రాయబడి ఉందండి ఆ శాసనంలో. ఈ ఆలయం భావనాసి చెరువు ఒడ్డున ఉందండి. ఇక్కడ ప్రధాన ద్వారం దగ్గర 99 అడుగుల స్వామివారి విగ్రహం ప్రత్యేక ఆకర్షణంగా ఉంటుందండి. ఈ ఆలయ నిర్మాణానికి ఒక కథ ఉందండి. అదేందో ఇప్పుడు తెలుసుకుందాము. సీతాదేవి కోసం వెతుకుతూ దక్షిణ పదానికి వెళ్తున్న హనుమంతుడు ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్నట్టు భక్తుల నమ్మకం అండి. అందుకనే స్వామివారు ఇక్కడ దక్షిణమూర్తిగా ఉంటారు, దక్షిణం వైపు చూస్తుంటారండి. ఈ ఆలయం భావనాసి చెరువు ఒడ్డున ఉందండి. ఇక్కడ ప్రధాన ద్వారం దగ్గర 99 అడుగుల స్వామివారి విగ్రహం ప్రత్యేక ఆకర్షణంగా ఉంటుందండి. ఇప్పుడు వాల్మీకి రామాయణంలో ఉన్న కొన్ని అంశాల గురించి చర్చించుకుందామండి. వాల్మీకి రామాయణం ప్రకారం సముద్రం అడుగున ఉండే మైనాక పర్వతం హనుమంతుడి తండ్రి అయిన వాయుదేవుడికి ప్రాణమిత్రుడు అండి. హనుమంతుడి కోసం సముద్రం నుండి పైకి లేచి ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తారండి. అయితే తన లక్ష్యం రామలక్ష్యం కావడంతో అది ముఖ్యం కాబట్టి హనుమంతుడు ఆ పర్వతాన్ని సున్నితంగా తాకి మర్యాదపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపి తన ప్రయాణాన్ని కొనసాగించారండి. ఇక్కడున్న స్థల పురాణం ప్రకారం స్వామివారిని ఎవరు ప్రతిష్ఠించారో ఇప్పుడు తెలుసుకుందామండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గజస్తంభం ప్రతిష్టాపనం చేయుచుండగా భావనాసి కోనేరు ఒడ్డున ఆంజనేయ స్వామికి హారతి ఇవ్వటం అద్దంకి తాతాచార్యులు అనే భక్తుడు చూసి నది దగ్గరకు వచ్చి చూడగా యోగి అదృశ్యమైపోయారండి. విగ్రహం మాత్రమే కాంతులు విరజిల్లుతూ కనిపించిందండి. ఆ యోగి దివ్య దృష్టితో చూడగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది నారద మహర్షి అని తెలిసిందండి. ఈ ఆలయంలో స్థలవృక్షానికి సంతానం లేని దంపతులు చిన్న ఉయ్యాలు కట్టి మొక్కుకుంటే స్వామివారు తొందరగా అనుగ్రహిస్తారండి. చాలా త్వరగా సంతానం కలుగుతుంది అని భక్తులు బాగా నమ్ముతారండి. ఇక్కడ ఈ ఆలయంలో వాహనాల పూజలు ఎక్కువగా జరుగుతాయండి. ఈ ఆలయంలో ఏదైనా భూత ప్రేత భయాలున్నా కూడా మీకు ఇక్కడ పూజలు చేస్తారండి. చాలా సానుకూలంగా ఉంటుందంట. దక్షిణాభిముఖంగా ఉన్న క్షేత్రాలు చాలా తక్కువగా ఉంటాయండి. ఈ క్షేత్రాలు చాలా ప్రత్యేకమైనవి, విశిష్టమైనవి. ఈ ఆలయంలో 1,00,000 తమలపాకుల పూజ చేస్తారండి. చాలా కనువిందుగా ఉంటుంది. భారీ ఎత్తున ప్రజలు వస్తారండి పూజ చూడడానికి. దేవాలయాల గురించి అందరికీ తెలియచేయాలనే ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టానండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి.